Hi to all. I'm Venkat. I'm from Srini Software Training Institute. And today, I would like to emphasize, I would like to demonstrate. Who are the right candidates for innovative technologies? So, in the series of these particular demonstrations, I gave you in the last video recording that how the salaries are gradually increases based on your skill set. తల్లిదండ్రులుగా ఆలోచించండి, చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తునివ్వండి. NAC A+ గ్రేడెడ్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ. Before that, what technologies are likely to be sustained in the market for a longer time, which is the scope of the technology, and what are the skills are required, and what are the root causes for getting layoff. So today I'm going to talk. I would like to give you certain answers, but certain ambiguities that who are the right candidates for the right innovative technologies to be inculcated. See, firstly, candidates like students. So whenever if you are being a student, you might be called as a fresher. So being a fresher, you might be coming from the various industry, various disciplines. కొంతమంది బీఎస్సీ కంప్యూటర్స్ చేస్తారు, కొంతమంది బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేస్తారు, కొంతమంది బీజెడ్సీ చేస్తారు, కొంతమంది బీటెక్ చేస్తారు. బీటెక్లో కూడా సిఎస్సి, ఐటీ, ఈసీ, ట్రిపుల్ ఒక కేటగిరీ పీపుల్ వాళ్ళని సర్క్యూట్ బ్రాంచ్ పీపుల్ స్టూడెంట్స్ అంటారు. అదే మెకానికల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళని నాన్ సర్క్యూట్ బ్రాంచెస్ పీపుల్ అంటారు. ఎందుకంటే చాలా కంపెనీస్ ఐటీ కరెక్ట్ స్కిల్స్ ఉన్న వాళ్ళని మెకానికల్ అండ్ సివిల్ ఇంజనీర్ వాళ్ళని పక్కన పెట్టేస్తాయి ప్రొఫైల్స్ని. ఎందుకు అనంటే బీటెక్ హోల్ ఫైనల్ ఇయర్లో మీరు ఈ ఐటీ ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్ సెట్లో ఎలాంటి సబ్జెక్ట్ చదువుకోరు కాబట్టి ఐ థింక్ యూ ఆర్ అన్ఫిట్ టు బి సర్వైవ్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్ అ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. కానీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం ఇప్పుడు చూడండి, ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అంటున్నా నేను. మరి జావా, సి++, ఇవన్నీ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ కాదా? అఫ్ కోర్స్ దే ఆర్ ఆల్సో ఇన్నోవేటివ్ టెక్నాలజీ లాంగ్ బ్యాక్. ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో వందలు ఉన్నాయి, ఇజంట్ ఇట్? కానీ ఈ బీటెక్లో, ఎంటెక్లో, లేకపోతే బీఎస్సీ కంప్యూటర్స్లో మీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఎలాంటి ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ మీరు నేర్చుకుంటున్నారు, మీ యొక్క కరికులం ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కరికులంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటికీ అప్గ్రేడ్ అవ్వలేదు. బీఎస్సీ కంప్యూటర్స్ పిల్లలకి ఐఓటీ అంటే ఫుల్ ఫామ్ తెలియదు, డేటా అనాలిసిస్ అంటే అసలు ఆ వర్డే తెలియదు, అసలు పైథాన్ అంటే అసలు రేర్లీ దే లింక్. ఇప్పటికీ సి లాంగ్వేజ్ ఉంది, అది కూడా ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు, ఫైనల్ ఇయర్లో ఉంటుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు యుఎస్ఏలో మీరు సస్టైన్ అవ్వాలి అంటే ఇన్నోవేటివ్ టెక్నాలజీకి వెళ్ళాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు బీటెక్లో ఈసీ చేశారు, కానీ ఎంఎస్కి వెళ్ళే వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కొన్ని మాత్రమే అక్కడ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఆ టెక్నాలజీస్ ఇన్నోవేటివ్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు నమ్ముతారో లేదో, ఒక 5 years బ్యాక్ మోస్ట్ ఆఫ్ ది ఇంజనీరింగ్ కాలేజెస్ హ్యాడ్ ట్రిపుల్ ఈసీ, మెకానికల్ యాజ్ వెల్ యాజ్ సివిల్. ఇప్పుడు మీరు జేఎన్టీ యూనివర్సిటీ కింద మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 100 అబోవ్ కాలేజెస్లో ఎలక్ట్రానిక్స్, ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్ బ్రాంచెస్ అన్ని డిఎఫ్లేట్ అయిపోయినాయి. డిఎఫ్లేషన్ అంటే ఏంటి? ఆ బ్రాంచెసే లేవు. నువ్వు తీసుకుంటే ఏఐఎంఎల్ తీసుకోవాలి, సైబర్ సెక్యూరిటీ తీసుకోవాలి, కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలి, ఐటీ తీసుకోవాలి, లేకపోతే ఐఓటీ తీసుకోవాలి. ఈ 5 బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి. ఎందుకు? ఈ 5 బ్రాంచెస్ని ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అంటారు. ప్రపంచం మొత్తము నువ్వు ఎక్కడన్నా బ్రతకాలి అంటే ఈ 5 టెక్నాలజీస్లో ఏదో ఒక టెక్నాలజీలో నువ్వు ఎక్స్పర్ట్ అయితే తప్ప యువర్ సస్టైనబిలిటీ బికమ్ వెరీ అబ్సల్యూట్, యువర్ సస్టైనబిలిటీ బికమ్ వెరీ మెజరబుల్. సో guys, I would like to give you the right suggestion for you is that, see, having the idea to become a software engineer is not sufficient. ఏ టెక్నాలజీ, ఇన్నోవేటివ్ టెక్నాలజీ నేర్చుకుంటే నేను ఐటీలో ఎక్కువ కాలం ఉండగలుగుతాను, శాలరీ మంచిగా డిమాండ్ చేయగలను, లైఫ్ లాంగ్ నేను సర్వే అవ్వగలుగుతాను అంటే నీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది రిమోట్ ఏరియాలో, పల్లెటూర్లలో కాలేజ్ పక్కనే ఫీజు తక్కువ ఉందని బీకామ్ కంప్యూటర్స్ తీసుకుంటాడు. నీ బీకామ్ కంప్యూటర్స్ నువ్వు చూజ్ చేసుకోవడంలోనే తప్పు చేసుకున్నావు. నువ్వు అలాంటి తప్పుడు నువ్వు ఎంబెడెడ్ సిస్టమ్ ఇలాంటి టెక్నాలజీ వైపు ఎలా వస్తావు? ఐఓటీ, పైథాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఈ టెక్నాలజీ నేర్చుకోవాలంటే నువ్వు అట్లీస్ట్ నువ్వు బీటెక్లో జాయిన్ అవ్వాలి. బీటెక్ అది ఈసీ కావచ్చు, ట్రిపుల్ అవ్వచ్చు, సివిల్ అవ్వచ్చు, మెకానికల్ అవ్వచ్చు, ఏదో బ్రాంచ్ అవ్వచ్చు. దెర్ఫోర్
ఇన్నోవేటివ్ టెక్నాలజీని చూజ్ చేయడంలోనే నీ యొక్క లైఫ్ స్టైల్ డిపెండ్ అయి ఉంది, ఇజంట్ ఇట్? సో దెర్ఫోర్ నేను చెప్తున్నది ఏంటంటే, నీవు సాఫ్ట్వేర్ వైపు రావాలనే తపన కంటే ఏ టెక్నాలజీని నీ 3 years ఆఫ్ డ్యూరేషన్లో నేర్చుకొని వస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. లేదు అని అంటే, ఇన్ కేస్ నువ్వు ఒక బీఎస్సీ కంప్యూటర్స్ నుంచి బయటకు వచ్చావు, కాలేజ్ లెవెల్లో థియరిటికల్గా ప్రోగ్రామింగ్ చెప్పేస్తారు, థియరిటికల్గా డేటాబేస్ చెప్పేస్తారు, చేతులు వదిస్తారు. నువ్వు కంపెనీకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్, వాట్ ప్రాజెక్ట్ యూ హ్యావ్ డన్ ఇన్ యువర్ ఫైనల్ ఇయర్, కెన్ యూ టెల్ మీ, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ వాట్ ఈజ్ యువర్ రోల్ అని ఒక్క క్వశ్చన్ అడిగితే కరెక్ట్గా నువ్వు 2 సెంటెన్స్లో ఆన్సర్ ఇవ్వలేకపోతున్నావు. ఎందుకు? నువ్వు అసలు ప్రాజెక్ట్ చేస్తే కదా డైరెక్ట్గా అమీర్పేట రావడము, లేకపోతే ఆన్లైన్లో కొనేసుకోవడము, ప్రాజెక్ట్లో హెచ్ఓడీలకి ప్రిన్సిపల్ ముఖాన్ని పడేసేయడము, వాడు కూడా కాలేజ్ సస్టైన్ అవ్వాలి కాబట్టి మార్కులు వేసి పెట్టేస్తున్నాడు. దెన్ కానీ ఇండస్ట్రీకి నువ్వు కావాల్సింది అది కాదు కదా, ఇజంట్ ఇట్? ఇప్పుడు 24/7 లేకపోతే 24 కార్స్ కొన్ని కంపెనీలు వచ్చాయి, స్టార్టప్ కంపెనీస్, కొన్ని వేల మందికి ఎంప్లాయబిలిటీ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ 1,00,000 మంది వాడికి డ్రైవర్స్ కావాలి, లేకపోతే 1,000 మంది కార్ ఇవాల్యుయేటర్స్ అంటారు వాళ్ళని. అంటే ఒక కార్ని అమ్మాలనుకున్నవాడు కానీ కారు యొక్క హెల్త్ స్టేటస్ తెలుసుకున్న వాడికి ఫస్ట్ ఆ డివైస్ యొక్క స్టేటస్ ఏంటో తెలుసుకోవాలి. ఆ కార్ యొక్క స్టేటస్ తెలుసుకోవాలి అంటే అసలు ఆ కార్లో ఉన్న సెన్సార్లు ఏంటి, అసలు ఈసీ అంటే ఏంటి, క్యాన్ అంటే ఏంటి, ఈ బానెట్ అంటే ఏంటి, అసలు ఆ కార్ లోపల ఉన్న ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏంటి, ఆ కార్ లోపల ఇన్ఫోటైన్మెంట్ అంటే ఏంటి, క్లస్టర్ అంటే ఏంటి, నీకు డ్రైవింగ్ వచ్చా లేదా, ఆ డ్రైవింగ్లో కూడా ఎక్స్పర్టిజం బ్యాడ్జ్ అనే ఒక డెసిగ్నేషన్ ఉంటుంది. ఇవన్నీ ఉన్న వాడికి జాబ్స్ బయట జస్ట్ లైక్ దట్ యూ కెన్ గెట్ ది జాబ్. 1 day లోపల జాబ్ వస్తుంది. ల్యాక్స్ ఆఫ్ జాబ్స్ ఆర్ అవైలబుల్. కానీ ఇవన్నీ స్కిల్ సెట్ నువ్వు పెట్టుకొని వస్తావా? లేదు. ఫర్ ఎగ్జాంపుల్, జర్మనీలో మెకానికల్ ఇంజనీర్స్కి కోట్ల సాలరీ ఇస్తారు. కానీ జర్మనీకి వెళ్ళాలంటే ఆ కంట్రీలో ఉన్న లాంగ్వేజ్లో నువ్వు ఎక్స్పర్ట్ అవ్వాలి కదా. మన ఇండియాకి రావడానికి ఇంగ్లీష్లో వితౌట్ సర్టిఫికేషన్ పంపిస్తారు. కానీ మనం ఏ కంట్రీకి వెళ్ళాలన్నా ఒక తోఫెల్ అని, ఒక జిఆర్ఈ అని ఈ ఎగ్జామ్లో సర్టిఫికేషన్ చేయాలా? నువ్వు చేయాలి. సో ఒక మనిషి ఒక టార్గెట్కి రీచ్ అవ్వాలి అని అంటే, డెస్టినేషన్కి వెళ్ళాలి అంటే ఒక లాంగ్వేజ్ రాయాలి, రాయడం రావాలి, నేర్చుకొని రావాలి, సర్టిఫికేషన్ చేయాలి, ఆ టెక్నాలజీలో సర్టిఫికేషన్ చేయాలి. ఆ తర్వాతనే నీవు ఎంత శాలరీ కావాల్సింటే అంత శాలరీ కంపెనీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. So therefore, before going to have a desire towards to become a software engineer, firstly, what innovative technologies you are going to learn from the industry is very important. So therefore, these are the technologies like, embedded system, IoT, data science, AI/ML, full stack Python. All these technologies are in a pipeline. They would be rocking the world. And for the 100 years or 500 years, without those technologies, no product is going to be delivered in the market. This is my assurance. If you have any ambiguity towards my justification towards the innovative technologies, you can reach me out anytime. So thank you so much for my viewers. Thank you so much for your patience also. Thank you.